అక్కినేని హీరో నాగ చైతన్య రెండో వివాహం చేసుకుంటున్న నేపథ్యంలో హీరోయిన్ సమంత తన మాజీ భర్త తనని మోసం చేశాడంటూ పరోక్షంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పటం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ సమంత తన మాజీ భర్త గురించి ఆ బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందో డీటెయిల్డ్ గా తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను ఎండ్ వరకు చూసేయండి. అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నిజానికి చైతన్యతో విడాకులైనప్పటి నుండి సమంత సినిమాలు చేయటం బాగా తగ్గించేసింది. దీనికి తోడు ఈమెకు విడాకుల తరువాతే మయోసైటిస్ అనే వింత వ్యాధి రావడం కొంతకాలం రెస్ట్ కూడా తీసుకుంది. అయితే ఇటీవల ఈమె ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో రీసెంట్ గా సిటాడెల్ అనే హిందీ ఓటీటీ సినిమా ఒప్పుకొని అందులో హీరోయిన్ గా చేయడం జరిగింది. ఇక ఈ సినిమా కాస్త ఇటీవల ఓటీటీలో విడుదల కూడా కావడంతో సమంత వరుసగా ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం స్టార్ట్ చేసింది. ఇక ఆ ప్రమోషన్స్ లో భాగంగానే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మీ జీవితంలో మీరు అత్యధికంగా దేనికోసం డబ్బు ఖర్చు చేశారు అనే ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది. మీ జీవితంలో మీరు అత్యధికంగా దేనికోసం డబ్బు ఖర్చు చేశారు అనే ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది. నా మాజీ భర్తకు నేనెప్పటికప్పుడు సర్ప్రైజ్లు ఇవ్వడానికి చాలా ఖరీదైన కానుకలు కొనడంలో కాస్త ఎక్కువగానే ఖర్చు చేశా అంటూ చెప్పింది. అలాగే మరో ఇంటర్వ్యూలో సమంతని మీరు మీ పెళ్లి గౌన్ ను ఎందుకు రీమోడలింగ్ చేయించారు అని అడిగితే దానికి సమాధానంగా సమంత నా పెళ్లి గౌన్ ని రీమోడలింగ్ చేసినందుకు మీరు ఎలా బాధపడ్డారో నేను కూడా అలాగే మొదట బాధపడ్డా. అయినా మనకేదైనా కష్టం వచ్చినప్పుడు అక్కడితో ఆగిపోకూడదు. దాన్ని దాటుకుని మళ్లీ కొత్త జీవితాన్ని రీస్టార్ట్ చేయాలి. అదే ఉద్దేశంతో నా పెళ్లి గౌన్ ని రీమోడలింగ్ చేయించా. అంతేకాని నాకెవరి మీద కోపం లేదు. నేనెవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవట్లేదు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇదే సినిమా ప్రమోషన్స్ లో సమంత విడాకుల తరువాత తనకు సమాజం పెట్టిన పేర్ల గురించి చెప్తూ మరింత బాధపడ్డారు. ఆమె ఆ పేర్ల గురించి ఇలా అన్నారు. డివోర్స్ తీసుకున్న తరువాత ఈ సమాజం అమ్మాయిలకు కొన్ని ట్యాగ్స్ తగిలిస్తుంది. సెకండ్ హ్యాండ్, ఆమె జీవితం వృధా, యూజ్డ్ పీస్ వంటి పేర్లైతే ఖచ్చితంగా పెడుతుంది. ఇలాంటి ట్యాగ్స్ కేవలం అమ్మాయిలకి మాత్రమే ఎందుకు తగిలిస్తారో నాకు అర్థం కాదు. కానీ ఈ ట్యాగ్స్ కారణంగా ఆ అమ్మాయి అలాగే అమ్మాయి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడతారు. నా గురించి కూడా డివోర్స్ తర్వాత ఇలాంటి రాతలే రాశారు. ఇలా నా గురించి 10 మంది పలు రకాలుగా మాట్లాడినా నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు మద్దతుగా నిలిచారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను అని సమంత వారికి ధన్యవాదాలు చెప్పారు. ఇలా హీరోయిన్ సమంత ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా తన మాజీ భర్త గురించి అలాగే తన విడాకుల గురించి ఓపెన్ అయి మాట్లాడేసరికి ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.